महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం. ఈ మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా చూస్తే మేజర్ ట్రాన్సిట్ చేంజ్ విషయానికి వస్తే కనుక శుక్రుడు సోమవారం మార్చి 2వ తారీఖున ఉచ్చ స్థితిలోకి మేన రాశిలోకి మిత్రుడైన శనితో యుతి చెందబోతున్నారు. మిథున రాశిలో గురువు గారు వక్ర సంచారంలోనే ఉన్నారు. కేతువు సింహరాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో, రవి కుంభరాశిలో, కుజుడు కుంభరాశిలో, బుధుడు కుంభరాశిలో గోచారంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కర్కాటకం, సింహం, కన్య, తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అండ్ నవగ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించుద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం, పంచమంలో గురుడి యొక్క సంచారం. సో రెండు కూడా వెరీ గుడ్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఏలినాడిసి నడుస్తున్న వేళ కుంభరాశి వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు. సో వీటిల్లో మెయిన్గా ఒక శుక్రుడు లాంటి వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ ఫర్ సాటర్న్ ఈ రాశికి పైగా ఉచ్చ స్థితిలో ద్వితీయ స్థానంలోకి రావడం డెఫినెట్లీ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి, ఫ్యామిలీలో మీకు ఎదురవుతున్న అనేకమైన సమస్యలో లేకపోతే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వాటికి సంబంధించిన విషయాలు కొంచెం ప్లెజెంట్నెస్ని తీసుకురావడానికి శుక్రుడు ఇక్కడ మీకు బాగా ఉపయోగపడతాడు. సో అదేవిధంగా ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే గురుడు కూడా పంచమ స్థానంలో రెట్రగ్రేషన్ పొజిషన్లో ఉన్నారు. దిస్ ఈజ్ వెరీ గుడ్ టైమ్ ఫర్ యువర్ ట్రయింగ్ ఫర్ ఏ గుడ్ హైక్ అండ్ గుడ్ శాలరీ. అంటే మీకు నిజంగా టాలెంట్ ఉంది అంటే కనుక ఇన్ ప్లెజెంట్ మేనర్, ఒబీడియంట్ మేనర్తో చాలా డౌన్ టు ఎర్త్గా ఇంక్రిమెంట్, శాలరీ ఇంక్రిమెంట్కి సంబంధించి అభ్యర్థన చేయటానికి కూడా ఈ టైము మీకు ఇబ్బంది కలిగేదేమీ కాదు, చక్కగా మంచి టైం. బట్ ఇక్కడ పాటించాల్సిన నియమాలు ఏంటంటే మెయిన్ వీటితో పాటుగా మనకి రవి, కుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్ కూడా రాశిలో ఉన్నాయి. వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చూద్దాం. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆది, సోమ, మంగళ చంద్రబలం బాగుందో 3 రోజులు కూడా చంద్రబలం బాగుంది. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో డెఫినెట్గా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. కంపారిటివ్లీ ప్రీవియస్ మంత్తో మనం పోలిస్తే ప్రీవియస్ మంత్ చాలా భయంగా కానీ, లేకపోతే కొన్ని స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్గా కానీ, కొన్ని లాంగ్ జర్నీస్, డిస్టెన్స్ ట్రావెల్స్ విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కొన్ని విషయాల్లో హెక్టిక్ స్ట్రెస్ అనేది మనకు కనిపించడం. బట్ ఇప్పుడు అది తగ్గుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇంపాక్ట్ తగ్గుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మీకు ఉన్నది ఏంటంటే అసోసియేట్స్ నుంచి వచ్చే ఒక ఒత్తిడి, పవర్ స్ట్రగుల్. సన్ ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్, మార్స్ ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్. అలాంటి ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం సోమ మంగళవారాల్లో, ఆ రాశి అధిపతి రవి కూడా మీకు రాశిలో ఉండటం, కుజుడితో కలిసి ఉండడం పైగా. సో దిస్ ఈజ్ క్రియేటింగ్ వెరీ పవర్ స్ట్రగుల్ టు యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ అండ్ బిజినెస్ మ్యాటర్స్. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా తీవ్రమైన ఒత్తిడిని హైయర్ అథారిటీ నుంచి ఉన్నట్టుగా ఉంటే ఎలా ఉంటుందో దాన్ని మీరు ఎదుర్కొనే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని త్రూ మీకు ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేటివ్గా కానీ, అగ్రెసివ్నెస్ ఇలాంటివి, షార్ట్ టెంపర్ ఇలాంటివి పెరిగే ఆస్కారాలు. రాహు కూడా ఉన్నాడు కాబట్టి. సో ఈ సిచ్యువేషన్స్ని మీరు తగ్గించుకోవాలి. ఇక బుధ, గురు, శుక్రవారాలు చూస్తే ఈ రాశికి అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటా ఉంది. ఈ రాశికి బుధుడు కూడా మళ్ళీ రాశిలోనే వక్రస్థితిలో ఉంటా ఉన్నారు. విపరీతమైన ఆలోచనలు, ఆరోగ్యం రీత్యా కావచ్చు, ఇతరితర కొన్ని విషయాల రీత్యా కావచ్చు, మీకు ఎదురవుతున్న కొన్ని పవర్ స్ట్రగుల్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొంచెం ఆలోచనలు అనేవి బుధ, గురు, శుక్రవారాలు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి.
బట్ ఏదైతే శుక్రుడి యొక్క స్థాన సంచారం అర్ధాష్టమంలో ఉండటం వల్ల డెఫినెట్లీ యూ ఫీల్ సమ్ ఇన్నర్ పీస్, కంఫర్ట్. అండ్ ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే భాగ్యస్థానంలో 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఆ శుక్రుడు కూడా చక్కగా వీళ్ళకి విచ్చే స్థితిలో ఉన్నారు కాబట్టి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయాల్లో కూడా కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేవి ఏంటంటే ఏలినాటి శనిలో శని ద్వితీయ స్థానంలో ఉండటం ఒకటి. కాబట్టి డెఫినెట్గా ఈ శనికి సంబంధించి మాత్రం ప్రతి నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం, ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వులు 1 kg నల్ల నువ్వులు బ్లాక్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే రవి కుజులు లాంటి అగ్రెసివ్ ప్లానెట్స్, షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ రాశిలో ఉన్నాయి కాబట్టి ఆవేశాలని, అగ్రెసివ్నెస్ని, షార్ట్ టెంపర్ని కొంచెం తగ్గించుకోవడం కోసం మెడిటేషన్ చేయడం అనేది చాలా మంచిది. ఓం నమః శివాయ ఆ పంచాక్షరి మంత్రాన్ని ఒక 20 నిమిషాలు చదువుకుని మైండ్ని కూల్ చేసుకుని ఫస్ట్ మీ యొక్క ఆలోచనని మీ ఆధీనంలోకి తీసుకోండి. ఆవేశంతో కాదు, ఆలోచనతో పనిచేయాలి అనే విధంగా మీరు ముందుకు వెళ్తే కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే మరి మార్చ్ అంటేనే మరి విద్యార్థులకి ఎగ్జామ్స్ టైం. ఈ ఎగ్జామ్స్ టైంలో మనకి గురుడు బాగానే ఉన్నారు, నథింగ్ టు వరీ, శుక్రుడు బాగానే ఉన్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్. రవి కుజులు ఏదైతే వీళ్ళకి ఫోర్స్ఫుల్గా రాశిలో ఉన్నారో, నువ్వు చదవకపోతే నేను కొడతా, నేను చదవకపోతే సరైన మార్కులు లేను, లేకపోతే చదవకపోతే అమ్మో ఏమంటాడు మాస్టర్, ఇలాంటి ఫియర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో కాబట్టి డైరెక్ట్ ప్రిన్సిపల్ తోనే వీళ్ళకి ఇంటరాక్షన్ ఉంటే ఎలా ఉంటుందో అంత డిసిప్లిన్ ఉండాల్సిన అవసరం వీళ్ళకి ఉండదు అనమాట. సో ఏదేమైనా మీకు మంచిగా వీళ్ళు మిమ్మల్ని భయపెట్టేది అనేది మాత్రం గ్రహించి భయపడ్డం కదా, మన గురించి మనం చదువుకుంటున్నాం అన్నట్టు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.